గురువుగారు, ఈ నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు? ఏ ఏ నైవేద్యాలు పెట్టుకోవాలి? ఇంద్రకీలాద్రి పర్వతం మనది. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మన అందరిది. ఆ బెజవాడే మనది. దసరాలో బెజవాడ 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 దుర్గమ్మ అని పిచ్చెక్కిపోతారు జనం. అయితే ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మీద దసరా తండోపతండాలుగా వచ్చేస్తారు. జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా జై జై దుర్గా అంటూ. మరి జై శక్తి జై జై శక్తి, జై కాళీ జై జై కాళీ భవానీ దీక్షలు తీసుకుని వెళ్ళిపోతా ఉంటారు. అది దుర్గమ్మ తల్లి తాండవిస్తుంది. అటువంటి జగజ్జన్ని అయినటువంటి లోకమాత మన బెజవాడ కనకదుర్గమ్మని అన్నపూర్ణ రూపంలో మూడో రోజు మనం కీర్తిస్తాం. అలంకారం చేస్తారు బెజవాడలో దేవస్థానంలో. అన్నపూర్ణమ్మ తల్లి ఎవరండి? అసలు అన్నం పెడుతుంది. ఎవరికి అన్నం పెడుతుందండి? మనకేననుకుంటున్నారా? చీమలు, పాములు, దోమలు, గేమలు అందరికీ అన్నం పెడుతుంది ఆమె. అంటే తిండి పెడుతుంది. సాక్షాత్తు ఈ ప్రపంచానికే సార్వభౌముడైనటువంటి లయకారకుడైనటువంటి పరమశివుడికే అన్నం పెడుతుంది, భిక్షేస్తుంది. అంటే అన్నపూర్ణమ్మ తల్లి అమ్మా, అన్నపూర్ణమ్మ తల్లి అన్నం పెట్టండి అమ్మా అంటారు. అడుక్కునే వాళ్ళు నా ప్రాక్టీస్ ఉందనుకున్నా పూర్వ జన్మలో ఉందేమో. ఈయన చూడు పాడతాడు, పప్పు ఉంటే ఏదైనా మా డైరెక్టర్ గారు ఓ పాట పాడండి, కొంచెం పప్పు ఉంటే వేయండమ్మా. పాడండి గురుగారు. ఎంత కూరుంటే ఎమ్మో, ఎంత భూంటే ఎమ్మో, కడుపున బిడ్డలు సల్లంగుండలో దండం పెడతా అమ్మో అమ్మ 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 అమ్మో అమ్మో తల్లో. ఇది ఫస్ట్ మనందరి పరిస్థితి ఇదే. ఇప్పుడు కూడా ప్రతిరోజు కూడా మనం అడుక్కోవాలి అమ్మవారిని. అందుకే గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు భిక్ష తీసుకుంటారా నాయన, నేనే భిక్ష తీసుకుంటాను, మా రోజు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి గణగాపురంలో అంటాడు. మనల్ని భిక్ష పెట్టమంటాడు, భిక్ష తీసుకొని అడుక్కోమంటాడు. ఇప్పుడు ఇలా మనందరం కూడా ఉండే స్థితిలో నువ్వు అన్నట్టుగా ఈయన అంబానీ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు, నేత అంబానీ గారి దగ్గరికి. ఓకే, బాగుంది, అమ్మవారి కృపా కటాక్షం. మొత్తం మన ప్రజలందరూ కూడా వెళ్ళిపోవాలి నేత అంబానీ మేడం దగ్గరికి. అయితే ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ అమ్మవారి రెండో అలంకారం అన్నపూర్ణమ్మ తల్లిని ఎల్లో శాండల్ వుడ్, చందనం అంటే ఈ గంధం ఉంటుంది చూడు, వాసన గంధం పేస్ట్ ఆడవాళ్ళకి రాస్తూ ఉంటారు, దేవుడికి రాయాలి. అమ్మవారికి పెట్టిన ఇప్పుడు మన బెజవాడి గుళ్ళో ఏంటంటే అమ్మవారికి దండలు పెట్టి అలంకారం చేస్తాం కదా. నేనేదో అమ్మవారి పిచ్చోడిని అమ్మవారి పుత్రుడు అని ఫీల్ అయిపోతూ ఉంటాను కాబట్టి మా అమ్మది కదా అని ఒక పువ్వు కోసానమ్మా. ఇంకా అందరూ మోసేస్తున్నారు వచ్చేసి ఆడవాళ్ళు. అమ్మవారికి ఇవ్వాల్సింది పోయి అమ్మవారి పువ్వులు కోసేసుకునే మహానుభావులు ఉన్నారు. అందరూ పట్టుకెళ్ళి అమ్మవారికి ఇవ్వాలి. లిల్లీ పువ్వులు దొరుకుతాయి, చామంతి పువ్వులు దొరుకుతాయి, తామర పుష్పాలు, గులాబీ పుష్పాలు, మల్లె పుష్పాలు, జాజి పుష్పాలు. ఈ దేశంలో మొత్తం ప్రపంచంలో పువ్వులు పుట్టించింది ఎందుకమ్మా? అమ్మవారికి ఇవ్వడానికి. స్త్రీయే అమ్మవారు. మిమ్మల్ని ఎందుకు పెట్టుకోమంటారు? మీరే అమ్మవార్లు కాబట్టి. అందువలన ఆ స్త్రీ శక్తే అమ్మవారు కాబట్టి ఈ రోజున అన్నపూర్ణమ్మ తల్లికి పరమేశ్వరుడికి కూడా అన్నం పెడుతుంది. ఒకసారి వ్యాసులు వారు ఉన్నారు కదా, బిల్డప్ ఇస్తాడనమాట. ఆయన శిష్యులతో అక్కడికి వస్తారు. అన్ని అరిషడ్ వర్గాలను వదిలేసాం. ఇప్పుడు చెప్పుకోవట్లే యూట్యూబ్లో వచ్చే పండితులు అరిషడ్ వర్గాలు వదిలేసాం, మహర్షులం హిమాలయాల్లో తపస్సు చేసాం, ఇలా వచ్చారు కదా. అప్పుడు వ్యాసుల వారు కూడా సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం, వేద విభజన చేశాడు, వేదాలను డివైడ్ చేశాడు. పురాణాలు ఉపపురాణాలన్నీ ఇస్తే ఆకలన జయించేసామని బిల్డప్ ఇస్తుంటే వీడంట ఆకలన జయించాడంట చూద్దామని చెప్పి అన్నపూర్ణమ్మ తల్లి మన డాడీ మన మమ్మీ వీళ్ళని ఏమంటారు, డాడీ మమ్మీ అనకూడదట. వీళ్ళంతా తెలుగులో చదివారని మరి వీళ్ళ తాతలో వీళ్ళ మనవలో మన ముని మనవలో డాడీ మమ్మీ అని కూడా తాత అమ్మ అమ్మ అంటున్నారు. ఇంగ్లీష్ మళ్ళితే ఏంటంటే మమ్మీ అంటే సమాధి అయిపోద్ది ఎక్కడైనా, అమ్మ నాన్న అనండి. తెలుగు మీద భాషాభిమానం, నీకు అభిమానం ఉంటే అందరికి ఉండాలని రూల్ ఏమైనా ఉందా? పంచి నువ్వు కట్టేవని అందరు కడతారా? నీ కొడుకు కడుతున్నాడా, నీ మనవలు కడుతున్నారా? సాంప్రదాయం అనేది అది కాదు, ఏదైనా కట్టొచ్చు. మోడర్న్ థింకింగ్ ఉండాలా, సింపుల్ లివింగ్ ఉండాలి. అది అన్నపూర్ణమ్మ తల్లి నేర్పిస్తుంది. వీడికి అన్నం పెట్టకని చెప్తాడు శివుడు. ఓ 10 రోజులు అన్నం పెట్టకపోయేసరికి అమ్మవారు వ్యాసుల వారికి ఆకలేసేస్తుంది. ఎవరికి చెప్పుకోవాలా? అప్పుడు వెళ్ళి ఇంకో 10 రోజులు పెట్టొద్దు అంటాడు శివుడు. శిష్యులకి అందరికి ఆకలేసేస్తుంది. గురుదేవా మేము తిండి లేక ఉండలేకపోతున్నాం అంటే ఆ మహానుభావుడు రోజు వెళ్ళి మధ్యకి చెప్పుకుంటుందరా, నాకే ఆకలేస్తుందంటే మీరు వచ్చి నాకు చెప్తున్నారు. రోజు వెళ్ళి మధ్యల కంటే రోల్ని ఇలా కొడతా ఉంటాం కదా, నన్ను కొట్టేస్తున్నారు రోజు అని ఎవరికి మధ్యలు 2 వైపులు వాయిస్తాం. నువ్వు ఒకేపు వాయించుకుంటూ మాకు 2 వైపులు వాయించే వాళ్ళకి చెప్తావేంటమ్మా అని రోజు వెళ్ళి మధ్యాహ్నం సామెత వచ్చిందనమాట.
సరే అప్పుడు పెట్టకపోయేసరికి భోజనం అప్పుడు శపిచ్చేస్తాడు కాశీని శపిచ్చేస్తే అప్పుడు అన్నపూర్ణమ్మ తల్లి ప్రత్యక్షమయ్యి వాళ్ళకి భోజనాలు పెట్టి, తప్పు కదా నాయనా, ఇలా మీ నాన్న అనొచ్చాను, కాశీకే శాపం పెడతావరా అని చెప్తుంటుంది. శివుడు వచ్చి త్రిశూలం పట్టుకుని అన్నం తిన్నిచ్చిన దొబేరా నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో, గెట్ అవుట్ అంటాడు. నువ్వు అసలు కాశీ అంటే అంత ఇష్టం శివుడికి, అన్నపూర్ణమ్మ తల్లి అంటే అంత ఇష్టం, ఈ ఊరి నుంచి వెళ్ళిపో అంటాడు. అక్కడ ద్రాక్షారామం వచ్చాడు, మన దగ్గర పెట్టాడు దుకాణం. ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు అందరూ హైదరాబాద్లో ఎలా దుకాణం పెడేస్తున్నారో వ్యాసుల వారు ఆయన శిష్యులు అక్కడ పెట్టేశారు దుకాణం. దాన్నే ద్రాక్షారామం అంటాం. అక్కడ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర ఉంది. ఆ ద్రాక్షారామంలో పంచారామాల్లో ఒకటి. అక్కడ మనకి అందరికీ కూడా దక్షిణ కాశీని మనకు అందించాలన్న ఉద్దేశంతోనే శివుడు ఆడిన డ్రామా ఇది. ఆ అన్నపూర్ణమ్మ తల్లిని ఎలా కీర్తించాలో మన మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్తారు, ఆదిశ్రామ్ గారు. మహాపూర్ణ అన్నపూర్ణ విశ్వేశ్వరీ, మహాపూర్ణ అన్నపూర్ణ విశ్వేశ్వరీ, అందరినీ ఆదరించు విశ్వేశ్వరి, కాశీ విశ్వేశ్వరి, మహాపూర్ణ అన్నపూర్ణ పరిపూర్ణ అన్నపూర్ణ విశ్వేశ్వరి, అందరినీ ఆదరించు విశ్వేశ్వరి, కాశీ విశ్వేశ్వరి, కాశీ విశ్వేశ్వరి, అన్నపూర్ణి సదా పూర్ణి శంకర ప్రాణవల్లభే, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ, మాతా చ పార్వతీ దేవి, పితా దేవో మహేశ్వరః, బాంధవః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం, అన్నపూర్ణే విశాలాక్షి పాహి మాం రక్ష మాం పాహి మాం. ఈ విధంగా అన్నపూర్ణమ్మ తల్లిని అందరూ పూజించాలి. పుష్పాలంటావా, చామంతి, పూబంతి, జాజి, కదంబ పుష్పాలు దొరికితే మంచిది, కదంబ వనవాసిని అని అమ్మవారిని అంటాం. ఇక నైవేద్యాలంటావా, మనము చక్కగా ఈ పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి, శనగలు వండడం ఇవన్నీ చేయొచ్చు. ఈ రోజున నవదుర్గా సాంప్రదాయంలో ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటాదేవి రూపంలో అలంకారం చేసుకోవాలి. అలాగే బ్రాహ్మి, వైష్ణవి, మాహేశ్వరి రూపంలో అమ్మవారు సప్తమాతృకల్లో అలంకారం చేసుకోవాలి. అండ్ చిన్నమస్తా తల్లి రూపంలో మనము దశమహావిద్యా సాంప్రదాయంలో అమ్మవారిని అలంకారం చేసుకోవాలి. ఈ స్తుతులన్నీ చదువుకోవాలి, లలితా సహస్రాలు, కుంకుమార్చనలు, నిమ్మకాయల్లో దీపాలు పెట్టడము, గుమ్మడికాయలు హారతలు ఇచ్చుకోవడము ఇంకా మన ఇష్టం అమ్మ. చేస్తే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఇంకా అనుగ్రహించి మనల్ని అందరినీ కూడా చక్కగా ఎక్కడికి పంపిస్తుందమ్మా, అందరినీ కూడా మనకి నీతా అంబానీ గారు లాగా అలాంటి స్నేహితుల్ని ఇస్తుంది. నీతా అంబానీ మేడం దగ్గరికి పంపిస్తుంది. ముఖేష్ అంబానీ మన దోస్త్ అయిపోతాడు. గురుదేవుడైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఆశీస్సులతో వాళ్ళంతా మన దగ్గరికి వస్తారు. మామూలు వాళ్ళకి ఎక్కువ. ఆ నీతా అంబానీ వచ్చి ముఖేష్ అంబానీ ఇలా చేతులు కట్టుకుంటారు గురువుల దగ్గర, ప్రభాత్ రంజన్ సర్కార్ దగ్గర. సో అందరూ వెళ్ళొచ్చు ఆనంద్ మార్గ ఆశ్రమానికి. వెళ్తే అక్కడ తెలుస్తుంది. వెస్ట్ అంధేరి ఎక్కడుందండి ఆశ్రమం? వెస్ట్ అంధేరిలో, ముంబైలో ఉంది. అక్కడే ఉంటారు మన ఆదిత్యరామ్ గారు, మా నీతూ అంబానీ, ముఖేష్ అంబానీ అక్కడికి వస్తారు. సుశీల్ గోయంక గారు, సీమ గోయంక గారు మన సైదాబాద్ కాలనీ లక్ష్మీనగర్లో ఉంది మన హైదరాబాద్ ఆశ్రమానికి వస్తారు. దట్స్ ఆల్. ధన్యవాదాలు.